జూబ్లీహిల్స్ టికెట్పై బొంతు రామ్మోహన్ హాట్ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థి లిస్టులో ఆ రేస్లో తాను లేను అంటున్నారు ఆయన. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎవరిని అడగలేదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు బొంతు రామ్మోహన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయిస్తుందంటూ చెప్పుకొచ్చారు. బైపోల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తారంటూ కూడా ఆయన చెప్పుకురావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. పీసీసీ షార్ట్ లిస్టులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు ఉన్నాయంటూ కూడా గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. దీంతో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్కి సంబంధించి కూడా పేర్లు వినిపించిన నేపథ్యం. అయితే నవీన్ యాదవ్కే టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం నవీన్ యాదవ్కే టికెట్ ఇవ్వాలనే నిర్ణయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారా? పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారా? యావత్ కాంగ్రెస్ ప్రస్తుతం అదే ఇంట్రెస్ట్తో ఉందా? ఇప్పుడు బొంతు రామ్మోహన్ వ్యాఖ్యలకు ఎందుకంతటి ప్రాధాన్యం అందుతోంది? ఎందుకు అంతటి ప్రాధాన్యత? ఇంతవరకు కూడా చాలా చర్చ జరిగిన క్రమంలో ఎప్పుడూ ఖండించని బొంతు రామ్మోహన్ ఇప్పుడు తాను టికెట్ రేస్లో లేను అంటూ చెప్పడానికి కారణం ఏంటి? ఇప్పటికేమైనా క్లియర్ డైరెక్షన్స్ కావచ్చు, లేకపోతే క్లియర్ ఇండికేషన్స్ కావచ్చు, ఏమైనా వచ్చాయనుకోవాలా? ఏం జరుగుతోంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మధు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, ఇటు బొంతు రామ్మోహన్ తాను టికెట్ రేస్లో లేను, జూబ్లీహిల్స్ టికెట్ రేస్లో నేను లేను అంటూ చెప్పుకొచ్చారు. ఇంతవరకు ఎక్కడ ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ కానీ బొంతు రామ్మోహన్ ఎందుకు ఇప్పుడు సడన్గా రియాక్ట్ అయిన సందర్భం? కొద్దిసేపటి క్రితం ఏమైనా కన్ఫర్మేషన్ వచ్చిందా? ఏం జరుగుతోంది ఇటు కాంగ్రెస్లో జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో మధు? ఎగ్జాక్ట్లీ ఈరోజు ఉదయం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇంకా కొద్దిమంది కీలక నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూమ్ సమావేశం నిర్వహించారు. వీళ్ళంతా కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే ఉన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రితో కలిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ జూమ్ మీటింగ్లో ఇంకా కొద్దిమంది కీలక నాయకులు జాయిన్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపారు. దాదాపు ఆయన పేరు ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఆయనను అభ్యర్థిగా ప్రకటిస్తేనే బాగుంటుంది, సర్వేలో ఆయనకు అనుకూలంగా వచ్చింది అనేటువంటిది చర్చ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవీన్ కుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపినట్టుగా సమాచారం బయటకు వస్తూ ఉంది. ఇదంతా ఒకవైపు ఉండగానే బొంతు రామ్మోహన్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాంట్లో నేను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవట్లేదు, ఎవరిని టికెట్ అడగలేదు, అధిష్టానం నిర్వహిస్తుంది అభ్యర్థిని, ఎవరు నిర్ణయించినా వారి విజయం కోసం కృషి చేస్తాననేటువంటి ఒక అనూహ్యమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. దానికంటే ముందు ఆయన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్లో భేటీ అయ్యారు. ఇక్కడ భేటీ అయిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి సూచన మేరకే బొంతు రామ్మోహన్ స్టేట్మెంట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరెవరు పోటీలో ఉండాలనుకుంటున్నారో, టికెట్ ఆశిస్తున్నారో వారందరినీ పీసీసీ సంప్రదిస్తూ ఉంది. ముఖ్యమంత్రి సూచన మేరకు మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఒక సాంప్రదాయం ఉంటుంది, టికెట్ ఎవరైనా ఆశించవచ్చు, కానీ టికెట్ అనౌన్స్మెంట్ అయ్యే ముందు ఎవరికి టికెట్ వస్తుందో వారిని మినహాయించి మిగతా వారికి బుజ్జగింపులు ఉంటాయి. అందులో భాగంగానే బొంతు రామ్మోహన్ని పిలిచారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచన మేరకు ఆయనకు కంక్లూడ్ ఇచ్చారు, మీరు ఈసారి పోటీకి దూరంగా ఉండాలి, సర్వేలో వేరే వాళ్ళ పేరు వచ్చింది, వారి పేరు ఫైనల్ చేయబోతా ఉన్నాం, అప్పటికి సహకరించండి, ఎలాంటి వ్యతిరేక స్టేట్మెంట్ చేయొద్దు అనేటువంటిది ఆయనకు బుజ్జగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తోటి బొంతు రామ్మోహన్ ఉన్నారు. తర్వాత మార్నింగ్ సిఎన్ రెడ్డితో వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, ఆయన సిఎన్ రెడ్డితో భేటీ అయ్యారు. సిఎన్ రెడ్డిని ఇంటికి పిలిపించుకున్నారు. ఆయన్నే ఫోన్ చేసి సిఎన్ రెడ్డి ఇక చాలు, ఇక్కడితో ఆగిపో అని చెప్పినట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. సో దాదాపు ఒకే పేరు ఫైనల్ చేయడానికి పీసీసీ తర్వాత ముఖ్యమంత్రి, ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాకపోతే ఇంకా చివరి ప్రయత్నాల్లో ఉన్న నాయకులు కూడా ఉన్నారు సచిన్. దాంట్లో అంజన్ కుమార్ యాదవ్ కూడా ఇంకా నాకే టికెట్ రావాలనేటువంటి డిమాండ్ ఉన్నారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళలో బీసీ నాయకులలో నవీన్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, తర్వాత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వీళ్ళు ఉన్నటువంటి దానం నాగేందర్, ఎగ్జాక్ట్లీ దానం నాగేందర్ కూడా చివరి ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం దానం నాగేందర్ ఈరోజు ఉదయం 6:30 ఫ్లైట్ పట్టుకొని బెంగళూరు వెళ్ళారు. మల్లికార్జున ఖర్గేను ఆయన మర్యాదపూర్వకంగా కలవనున్నారు. కలిసి ఆయన చివరి ప్రయత్నం చేయనున్నారు. ఒకవేళ ఇప్పటికీ రాజీనామా చేయమంటే ఖైరతాబాద్ నియోజకవర్గానికి రాజీనామా చేసి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా అనూహ్యంగా హుటాహుటిన ఈరోజు 6:30 గంటలకు ఉదయం బయలుదేరి బెంగళూరు వెళ్ళిపోయారు దానం నాగేందర్.
కానీ దాదాపు దారులు మూసుకుపోయినట్టే. ఎందుకంటే జూమ్ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవీన్ కుమార్ యాదవ్ పేరుని దాదాపు ఖరారు చేసినట్టుగా మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇంకా కొంతమంది కీలక నాయకులకు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి నవీన్ కుమార్ యాదవ్ పేరుని తెరపైకి తీసుకొచ్చేలా డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడినట్టుగా అయితే పార్టీలో చర్చ కొనసాగుతుంది. అఫీషియల్గా కొద్దిసేపట్లోనే నవీన్ కుమార్ యాదవ్ పేరు అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. రేపు సిఈసి సమావేశం ఉంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢిల్లీలో ఆ కమిటీలో కూడా మొదటి దఫాకు సంబంధించిన బీహార్ అభ్యర్థుల ప్రకటనతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న 7 రాష్ట్రాలలో జరగనున్నటువంటి 8 ఉప ఎన్నిక అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటన చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో జూబ్లీస్ అభ్యర్థి పేరు కూడా ఖరారు కానున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఈరోజు నైట్కి అఫీషియల్గా ఖరారు కానుంది. రేపు ఏఐసిసి నుంచి ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపు నవీన్ అంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుందా మధు ఈ రోజు నైట్కి, లేకపోతే కేవలం నోటి మాటగా కన్ఫర్మేషన్ వచ్చి రేపు ఇటు కాంగ్రెస్ అధిష్టానం ఏఐసిసి అనౌన్స్మెంట్లో పేరు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతుంది కాంగ్రెస్లో? వెరీ క్లియర్. ఎందుకంటే ఇద్దరు యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకులే. ఒకరు అంజన్ కుమార్ యాదవ్, తర్వాత నవీన్ కుమార్ యాదవ్. ఇద్దరు హై లెవెల్లో పెద్ద ఎత్తున ఏఐసిసిని కాస్త ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ కమ్యూనిటీ నాయకులతో చెప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనే సీనియర్, నాకు ఇవ్వాలని అంజన్ కుమార్ యాదవ్ అంటున్నారు. కానీ సర్వేలో నవీన్ కుమార్ యాదవ్కి ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపుతున్నట్టుగా సర్వే రిపోర్ట్ రావడంతో ఆయనకే టికెట్ ఇవ్వాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా చర్చ కొనసాగుతుంది. అందరూ అనుకున్నట్టుగానే నవీన్ యాదవ్ పేరుని తెరపైకి తీసుకున్నారు. ఈరోజు జూమ్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు ఆయన పేరుని ఖరారు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏఐసిసి నుంచి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఎవరెవరైతే పోటీలో ఉన్నారో వారిని బుజ్జగించే ప్రయత్నం కొనసాగుతుంది. ఆల్రెడీ బొంతు రామ్మోహన్ ఆయన్నే స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి, ప్రెస్ నోట్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. నేను పోటీలో లేను, నేను టికెట్ అడగలేదు, ఎవరికి టికెట్ ఇవ్వాలి అధిష్టానం నిర్ణయిస్తుంది, వారికి నేను వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తాననేటువంటిది. ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్తో భేటీ అయ్యారు. పొద్దున వేం నరేందర్ రెడ్డితో సిఎన్ రెడ్డి భేటీ అయ్యారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఈక్వేషన్ ఖచ్చితంగా వీళ్ళందరూ తప్పుకున్నట్టే, నవీన్ యాదవ్ పేరు తెరపైకి వచ్చినట్టే. అఫీషియల్ అనౌన్స్మెంట్ కంటే ముందే ఖరారైంది. కానీ రేపు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు జూబ్లీ హిల్స్ టికెట్ రేస్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ప్రస్తుతం ఆ చర్చ ఇన్ఫాక్ట్ చాలా తీవ్ర చర్చాంశంగా మారింది. జూబ్లీ హిల్స్ టికెట్పై బొంతు రామ్మోహన్ హాట్ కామెంట్స్ చేశారు. జూబ్లీ హిల్స్ బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థి లిస్టులో తాను లేను అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం ఎవరిని అడగలేదు అంటూ బొంతు రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయిస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఆయన బైపోల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తా అంటున్నారు బొంతు రామ్మోహన్. పిసిసి షార్ట్ లిస్టులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డితో సహా ఇంకొన్ని పేర్లు వినిపించిన సందర్భం. అయితే నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.